గడ్డి నీలం రంగులో కదా ఉండేది అని ఒక గాడిద పులిని అడిగింది. దానికి పులి, నీ మొహం, గడ్డి నీలం రంగులో ఉండడం ఏంది, ఆకుపచ్చ రంగులో ఉంటుందని జవాబిచ్చింది. గాడిద, ఏడ్చావులే, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అని చెప్పేసి వాదించింది పులితోని. అలా అలా గాడిదకు పులికి వాగ్వాదం బాగా పెరిగింది. ఎవరి మాట సరైందో తేల్చుకోవడం కోసం అని చెప్పేసి ఆ రెండు అడవికి రాజైనటువంటి సింహం దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది. అక్కడికి చేరుకోగానే పులికి ఏమాత్రం సమయం ఇవ్వకుండా గాడిద, వనరాజా వనరాజా, గడ్డి నీలం రంగులో కదా ఉండేది, అవునా కదా మీరే చెప్పండి అంది. వెంటనే ఆ సింహం, అవును, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది అని సమాధానం ఇస్తుంది. అది విన్నటువంటి గాడిద ఇక రెచ్చిపోతూ, చూడండి మహారాజా, అలా అని నేను ఎంత చెప్పినా కూడా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే అంది. అప్పుడు అవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే, పులిని 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచండి అని సింహం ఆదేశించింది. మరి పెళ్ళుబికిన ఆనందంతో, ఆ ఉత్సాహంతో రంకలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద. గాడిద అక్కడి నుండి వేయిన తర్వాత కొద్దిసేపటికి పులి నీరసంగా సింహం దగ్గరికి వచ్చి, అయ్యా అదేందండి మహారాజా, మీరే చెప్పండి, గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా, మీరెందుకు మరి నీలం రంగులో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అంది. అప్పుడు అవును, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది అంది సింహం. మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా, అది చెప్పండి అని చెప్పేసి పులి అడిగితే, దానికి సింహం గడ్డి నీలం రంగులోనే ఉంటుందా లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా అనే విషయం గురించి నేను శిక్షించడం లేదు, బుద్ధి లేని ఒక గాడిదతో వాదించి మరలా దానికి తీర్పు చెప్పు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినందుకు నీకు శిక్ష పడింది అంది. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే 2024 ఎన్నికల్లో ఉత్తమమైనటువంటి అభ్యర్థులకి మీరు ఓటేయండి. గాడిదలతో వాగ్వాదాలు పెట్టుకోండి. మీరు అడ్డమైన గాడిదలకు ఓటేసి, అడ్డమైన వ్యక్తులకు ఓటేసి, వీడు ఆ పథకం అమలు చేయట్లేదు, వీడు దళితుల కోసం ఏం చేయట్లేదు, వీడు రాజ్యాంగాన్ని తీసేస్తాడు, వీడు మన హక్కుల్ని కాలరాస్తాడు, లేదంటే వీడు ఆడపిల్లలకు, మణిపూర్లో ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో రక్షణ కల్పించలేకపోతున్నాడు, వీడు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని అంబానీ అదానిలకే పంచిపెడుతున్నాడు, వీడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నాడు అని చెప్పేసి అడ్డమైన గాడిదలకు మీరు ఓట్లేసి వీళ్ళందరూ కలిసి అడ్డమైనటువంటి పనులు చేస్తూ ఉంటే, అడ్డమైన వాదనలు చేస్తూ మీరందరూ మళ్ళీ బాధపడటం కన్నా, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజా సమస్యల కోసం పనిచేస్తారో, ఎవరైతే ప్రజల కోసమే పథకాలను రచిస్తారో ఆ పార్టీలకు ఓటేసి ఆ వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ప్రజల్లో ఉంటారు, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. అప్పుడే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అడ్డమైన గాడిదలకు ఓటేయద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేసిన తర్వాత 5 ఏళ్ల పాటు బాధపడద్దు. చూస్తున్నానండి. థ్యాంక్ యూ.